ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి ఎవరెవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఆయా ఆస్పిరెంట్స్ అందరికీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సరిపడేంత కంటెంట్తో మేము ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి గాను కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. మెయిన్గా థెవెనిన్స్ థియరమ్ ఈజ్ అప్లికబుల్ టు విచ్ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అని ఎగ్జామ్లో అడుగుతాడు. థెవెనిన్స్ సిద్ధాంతం అనేది మనకి ఏ రకమైనటువంటి నెట్వర్క్స్లో ఉపయోగపడుతుంది. మీకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం మనకి మెయిన్గా కిర్చాఫ్ లా ఇచ్చారు. కిర్చాఫ్స్ లా, ఈ కిర్చాఫ్ లాతో పాటుగా ఓమ్స్ లా కూడా ఉంటుంది కదా మనకి. ఓమ్స్ లా ఇవి ఏదైనా ఒక సర్క్యూట్లో మనం నోడ్ని బట్టి అనాలిసిస్ చేసుకోవడానికి కిర్చాఫ్ లా అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ లీనియర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్లో మాత్రమే థెవెనిన్స్ థియరమ్ అప్లికబుల్గా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. నాన్ లీనియర్ నెట్వర్క్స్లో కానీ ఇఫ్ ఎనీ మెకానికల్ నెట్వర్క్స్లో కానీ మ్యాగ్నెటిక్ నెట్వర్క్స్లో కానీ థెవెనిన్స్ థియరమ్ అనేది అప్లికబుల్ కాదు. థెవెనిన్స్ థియరమ్ ఓన్లీ అప్లికబుల్ టు ది లీనియర్ నెట్వర్క్స్. ఈ పాయింట్ చాలా వరకు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ థెవెనిన్స్ థియరమ్లో మనకి మెయిన్గా కనుక్కునేది ఏంటంటే ఏవైనా 2 పాయింట్స్ అంటే సర్క్యూట్లో ఉన్నటువంటి ఏవైనా 2 బిందువుల వద్ద థెవెనిన్స్ వోల్టేజ్ని మనం కనుక్కుంటే VTH గాను, రెసిస్టెన్స్ ఆఫ్ థెవెనిన్స్ ని కనుక్కుంటే అది RTH గాను మనం కన్సిడర్ చేస్తాం. దెన్ ఫైనల్ గా మనం లోడ్ కరెంట్ ని మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ బై లోడ్ రెసిస్టెన్స్ అండ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ని ఆధారంగా చేసుకొని మనం లోడ్ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. ఇది థెవెనిన్స్ థియరమ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ లీనియర్ నెట్వర్క్స్. నాన్ లీనియర్ నెట్వర్క్స్ కానీ, మెకానికల్ నెట్వర్క్స్ కానీ, లేదా మ్యాగ్నెటిక్ నెట్వర్క్స్ కానీ థెవెనిన్స్ థియరమ్ అనేది అప్లికబుల్ కాదు అనే విషయాన్ని మనకి క్వశ్చన్స్లో అంటే ఇటువంటి క్వశ్చన్స్ మనకు విత్ ఇన్ ద షార్ట్ టర్మ్లో సిలబస్లో ఉన్నటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి అన్ని కంటెంట్లు, అన్ని టాపిక్స్ మనం నేర్చుకోవడానికి ఇది వెరీ హెల్ప్ఫుల్. దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం జాబ్ ఓరియంటేషన్లో పక్కా జాబ్ను సాధించే దృష్టితో అన్ని టాపిక్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని కూడా మేము యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీలైనంత త్వరగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ద నెక్స్ట్ క్వశ్చన్, థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కన్సిస్టెంట్ ఆఫ్. థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కన్సిస్టెంట్ ఆఫ్ అని మనకు అడిగినప్పుడు దీనికి మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? క్వశ్చన్స్ ఇవి. మీరు ఆప్షన్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా నేను ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. రేపు రాయబోయేటువంటి CBT ఎగ్జామ్లో మనం పక్కాగా సక్సెస్ కావాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవ్రీ బిట్ను కూడా అనాలిసిస్ చేసి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ మనం తయారు చేసుకోవాలి. థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ అని అడిగారు. మెయిన్గా ఇక్కడ కనిపించేది కరెంట్ సోర్స్ అండ్ ప్యారలల్ రెసిస్టెన్స్. థెవెనిన్స్ అనేది ఎప్పుడు వచ్చినా కూడా సమతుల్యమైనటువంటి సర్క్యూట్ ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఈక్వలెంట్ సర్క్యూట్ ని మనం బ్యాలెన్స్ చేయాలి అంటే దాని వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ సోర్స్ అనేది సిరీస్ విత్ ద రెసిస్టెన్స్, దాని యొక్క రెసిస్టెన్స్ తో సిరీస్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దాన్నే థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ గా మనం పిలవడం జరుగుతుంది. అలానే మాత్రమే కన్సిస్ట్ చేయబడి ఉంటుంది. దానిలో వోల్టేజ్ సోర్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్ అనేది పక్కాగా గుర్తుంచుకోండి. ఇది థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ సంబంధించిన అనదర్ క్వశ్చన్. థెవెనిన్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు ETH. ETH మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ థెవెనిన్స్ సర్క్యూట్స్ ప్రకారం మనం చూస్తే లీనియర్ నెట్వర్క్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 volts ఆఫ్ బ్యాటరీ కనుక అనుకుంటే
4 ohms of resistance and 8 ohms of resistance. నెక్స్ట్ ఈ నోడ్ నుంచి I1 పాయింట్, I2 పాయింట్, I3 యొక్క డైరెక్షన్లు సమ్ ఆఫ్ వాల్యూ 0గా మనం తీసుకున్నప్పుడు దాని నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ 2 amps గా మనం రాసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్క్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ 2 ohms, వేరియబుల్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ కూడా 2 ohms. దెన్ నెక్స్ట్ వేరియబుల్ రెసిస్టెన్స్ కూడా 2 ohms. ఈ విధంగా మనం తీసినప్పుడు ఇదేమో RL గా మనం పరిగణించబడుతుంది, లోడ్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ కనుక్కోవాల్సిన వాల్యూ IL అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనము నెంబర్ ఆఫ్ ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్ రూపంలో, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీనికి సంబంధించిన PDF కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. థెవెనిన్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు. ఎప్పుడైనా సరే థెవెనిన్స్ వోల్టేజ్ లో వోల్టేజ్ వాల్యూ ETH వాల్యూ ఏదైతే ఉందో ఆ ETH వాల్యూ అనేది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్క్యూట్ తీసుకున్నాం కదా, ఈ సర్క్యూట్ లో ఇది సర్క్యూట్ A అండ్ పాయింట్ A అండ్ పాయింట్ B గా ఉన్నప్పుడు ఈ AB లను కనుక మనం ఓపెన్ చేసినప్పుడు దాని నుంచి మనం కనుక్కునేటువంటి వోల్టేజ్ ని థెవెనిన్స్ వోల్టేజ్ గా పిలుస్తాం. ఈ థెవెనిన్స్ వోల్టేజ్ యొక్క వాల్యూస్ ని మనం కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత మనం ప్రాబ్లం చూద్దాం ఒకసారి. అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేశాక మాత్రమే వోల్టేజ్ ని కనుక్కుంటాం కాబట్టి థెవెనిన్స్ వోల్టేజ్ ETH ఈజ్ ఈక్వల్స్ టు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఓపెన్ సర్క్యూట్ లో ఎంతైతే వోల్టేజ్ ఉందో అది థెవెనిన్స్ వోల్టేజ్ కి ఈక్వల్ గా ఉంటుంది అని అడుగుతాడు. నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్ ఎన్ని ఉన్నప్పటికీ ఏదైనా ఒక వోల్టేజ్ సోర్స్ అనేది ఒకే దానికి సమానంగా మనం తీసుకోవడం జరుగుతుంది. రెసిస్టెన్స్ కూడా సమానంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది థెవెనిన్స్ కి సంబంధించిన అనదర్ క్వశ్చన్. ద నెక్స్ట్, ద థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఈస్ ఫౌండ్ బై. థెవెనిన్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది దేని ఆధారంగా ఉంటుంది అడిగాడు. ఇక్కడ చూడండి ఒకసారి, షార్ట్ సర్క్యూటింగ్ ఆల్ వోల్టేజ్ సోర్సెస్. అంటే షార్ట్ సర్క్యూటింగ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ సోర్స్ చేశాక మాత్రమే మనం థెవెనిన్ రెసిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. ఆ వాల్యూనే మనం RTH గా మనం కన్సిడర్ చేస్తాం, RTH గా తీస్తాం. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ద లోడ్ రెసిస్టర్ ఈస్ ద థెవెనిన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఈస్ రిప్రజెంటెడ్ బై అడిగాడు. లోడ్ రెసిస్టెన్స్ అంటే RL కదండి, మీకు ఇంతకు ముందే చెప్పాను ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ లో. RL వాల్యూ, RL ని మనం ఏమంటామండి, లోడ్ రెసిస్టెన్స్ అంటాం. లోడ్ రెసిస్టెన్స్ గా మనం చూస్తాం. టోటల్ రెసిస్టెన్స్ అనుకోండి, సర్క్యూట్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తామండి, RTH. ఈ RTH వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ చేయడం ద్వారా రెసిస్టెన్స్ ని మనం తీసుకుంటాం RTH ని సర్క్యూట్ లో. ప్లస్ దాంతో పాటుగా ఇంకా ఏం కనిపిస్తుందండి, లోడ్ రెసిస్టెన్స్ RL కలిస్తే మొత్తం R టోటల్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మనం ఇక్కడ కరెంట్ యొక్క లోడ్ కరెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకున్నప్పుడు థెవెనిన్ వోల్టేజ్ ని మనము ఫైండ్ అవుట్ చేసి దాని మీద నుంచి ఈ R టోటల్ వాల్యూ తీసుకోవడం వల్ల టోటల్ లోడ్ కరెంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ద లోడ్ రెసిస్టర్ in the Thevenin equivalent circuit is represented by RL తో మనం చూపిస్తాం RL వాల్యూ. ETH stands for, ETH means థెవెనిన్స్ వోల్టేజ్. ఈ ETH బదులుగా VTH కూడా అనుకోవచ్చు. VTH means థెవెనిన్స్ వోల్టేజ్ అనొచ్చు, థెవెనిన్స్ యొక్క ETH వాల్యూగా మనం చూడొచ్చు ఇక్కడ. RTH means థెవెనిన్స్ రెసిస్టెన్స్ వాల్యూ. ఇట్స్ ఆల్వేస్ ఇన్ సిరీస్. పక్కా గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఇన్ సిరీస్ వాల్యూ. ద నెక్స్ట్, బిఫోర్ ద ఫైండింగ్ ద ETH ద లోడ్ షుడ్ బి అని అడిగారు. ఖచ్చితంగా మనం గమనించండి, A అండ్ B టెర్మినల్స్ ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయాలి, తీసివేయవలసి ఉంటుంది. కాబట్టి బిఫోర్ ద ఫైండింగ్ ETH ద లోడ్ బి, ఖచ్చితంగా A అండ్ B టెర్మినల్స్ మధ్య మనం లోడ్ ని తొలగించాక మాత్రమే VTH ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్.
disconnected the load, finding the ETH or Thevenin voltage ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. The purpose of Thevenin's theorem is, థెవెనిన్స్ థీరం యొక్క మెయిన్ థీమ్ ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్. థెవెనిన్స్ థీరం యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే రెడ్యూస్ ద కాంప్లెక్స్ సర్క్యూట్. ఒక సంక్లిష్టమైనటువంటి సర్క్యూట్ ని ఒక ఈక్వలెంట్ సింపుల్ సర్క్యూట్ గా మార్చుకొని దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం, అంటే దాని యొక్క థెవెనిన్ వోల్టేజ్ ని, థెవెనిన్ రెసిస్టెన్స్ ని అండ్ ఆల్సో లోడ్ కరెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెడ్యూస్ ఏ కాంప్లెక్స్ సర్క్యూట్ అంటే సంక్లిష్టమైనటువంటి సర్క్యూట్ ని ఒక సమతుల్య సర్క్యూట్ గా మార్చుకొని మనం ఆ యొక్క లోడ్ కరెంట్ వాల్యూ IL వాల్యూని, థెవెనిన్ రెసిస్టెన్స్ RTH వాల్యూని, థెవెనిన్స్ వోల్టేజ్ VTH వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది అనే విషయం. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఫ్రమ్ అని అడిగాడు. సమతుల్యమైనటువంటి రెసిస్టెన్స్ ని దేని ఆధారంగా మనం మెజర్ చేస్తామంటే లోడ్ టెర్మినల్స్ ఆధారంగానే. లోడ్ టెర్మినల్స్ ఆధారంగా A and B లోడ్ టెర్మినల్స్ ఆధారంగా మాత్రమే మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. థెవెనిన్స్ థీరం ఈజ్ అప్లికబుల్ టు అడిగారు లీనియర్ అండ్ బైలాటరల్ సర్క్యూట్. ఇంతకు ముందు ఉన్న క్వశ్చన్ లో కేవలం లీనియర్ సర్క్యూట్ అని అడిగాం. ఇక్కడ ద్విముఖ బైలాటరల్ సర్క్యూట్స్ కూడా ఇది పని చేయడం జరుగుతూ ఉంటుంది థెవెనిన్స్ లో. దీని తర్వాత ఒక ప్రాబ్లం చెప్తే మీకే అర్థమవుతుంది. ద థెవెనిన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ కన్సిస్టెంట్ ఆఫ్ దేంతోనంటే వోల్టేజ్ సోర్స్ అండ్ సిరీస్ రెసిస్టెన్స్. VTH వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అక్కడేమో ETH అన్నాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓపెన్ సర్క్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెయిన్ పర్పస్ ఆఫ్ థెవెనిన్స్ థీరం యొక్క ప్రధానమైనటువంటి పర్పస్ ఏమిటి? ఏంటంటే సింప్లిఫై ద సర్క్యూట్ అనాలిసిస్, ఇంక్రీజింగ్ ద రెసిస్టెన్స్, ఇంక్రీజింగ్ ద వోల్టేజ్, రెడ్యూస్ ద పవర్ లాస్. గుర్తుపెట్టుకోండి, సర్క్యూట్ ని అనాలిసిస్ చేయడానికి మాత్రమే థెవెనిన్స్ అనేది అప్లికబుల్ ఉంటుంది. గమనించండి, థెవెనిన్స్ థీరం is converts to a complex circuits into అంటే ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ విత్ సిరీస్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు థెవెనిన్స్ థీరం అనేది అప్లికబుల్ కావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ డెఫినేషన్ అంటే ఇదే, ద ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ విత్ సిరీస్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ థెవెనిన్స్ థీరం. థెవెనిన్స్ థీరం ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ లీనియర్ నెట్వర్క్స్ కి పనిచేస్తుంది, దాంతో పాటుగా బైలాటరల్ సర్క్యూట్స్ కి వర్కౌట్ అవుతుంది, రెసిస్టివ్ సర్క్యూట్స్ కి కూడా వర్కౌట్ అవుతుంది. ఈ రెసిస్టివ్ సర్క్యూట్స్ లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ వాల్యూ సిరీస్ విత్ ద వోల్టేజ్ సోర్స్, దాని వోల్టేజ్ సోర్స్ తో సిరీస్ లో ఉంటే మాత్రమే పనిచేస్తుంది. బట్ నాన్ లీనియర్ సర్క్యూట్స్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా థెవెనిన్స్ థీరం అనేది అప్లికబుల్ కాదు. ద నెక్స్ట్, VTH ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. VTH వాల్యూ మనకు తెలుసు, ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అక్రాస్ ద టెర్మినల్స్. విచ్ థీరం ఈజ్ డ్యూయల్ ఆఫ్ థెవెనిన్స్ థీరం అంటే రెండు థెవెనిన్స్ థీరంల యొక్క కలయికను ఏమంటాము అని అడిగాడు. నార్టన్స్ థీరం గా చూస్తాం. అంటే నార్టన్స్ థీరం అనేది రెండు థెవెనిన్స్ థీరంల యొక్క కాంబినేషన్ గా మనం చూడవచ్చు. ఇది బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్, థెవెనిన్స్ థీరం ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ అని అడిగాడు. లోడ్ కరెంట్ IL ని అండ్ వోల్టేజ్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి థెవెనిన్స్ థీరం అనేది అప్లికబుల్ ఉంటుంది. రెండు థెవెనిన్స్ థీరంల యొక్క కలయికనే నార్టన్స్ థీరం గా మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఇవి బేసిక్ గా వచ్చేటువంటి ప్రశ్నలు. ఇటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో ఉండడం జరిగింది. మీరు వీలైతే మాక్సిమం ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. CBT ఎగ్జామ్ లో 70 మార్కులలో మనకు 60 మార్కులు ఎలక్ట్రికల్ ఉన్నాయి. ఈ 60 మార్కులని 60 మార్కులు దాదాపు 50 పైన మనం చేస్తేనే రేపు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. దీంతో పాటుగా మరొక థెవెనిన్స్ థీరానికి సంబంధించిన ఒక వోల్టేజ్ కి సంబంధించి దాని లోడ్ కరెంట్ ఎలా కనుక్కోవాలి, థెవెనిన్స్ వోల్టేజ్ ఎలా కనుక్కోవాలి అండ్ లోడ్ రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సర్క్యూట్ ఇచ్చి దీనిలో బైలాటరల్ సర్క్యూట్స్ అండ్ లీనియర్ సర్క్యూట్స్ లో మెయిన్ గా లోడ్ కరెంట్ IL ని క్యాలిక్యులేట్ చేయమని అంటారు. IL ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. IL మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా VTH వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. VTH మీన్స్ థెవెనిన్స్ వోల్టేజ్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి.
దాంతో పాటుగా మనం RTH వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. RTH మీన్స్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూద్దాం. ఫస్ట్ వన్, సర్క్యూట్ ఇలా ఇచ్చాక దీన్ని విశ్లేషణాత్మకంగా జస్ట్ రాసుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటండి అంటే ఫస్ట్ దాని థెవెనిన్స్ వోల్టేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని థెవెనిన్స్ వోల్టేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సర్క్యూట్ ని ఏం చేయాలండి అంటే ఫస్ట్ వన్ ఓపెన్ సర్క్యూట్ గా మార్చాలి. ఇంతకుముందే చూసాం మనం ఓపెన్ సర్క్యూట్ గా మార్చాలి. ఓపెన్ సర్క్యూట్ గా మార్చాలి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ 4 ohms అండ్ 16 volts. తర్వాత 2 ohms ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ రెండు టెర్మినల్స్ ని A అండ్ B టెర్మినల్స్ ద్వారా లోడ్ టెర్మినల్స్ ని రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే ఇవి రిమూవ్ చేస్తామో అప్పుడు మనకు ఆ సర్క్యూట్ ఎలా మారిపోతుందంటే వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఈ సర్క్యూట్ ని మనం ఏమని పిలుస్తామంటే ఓపెన్ సర్క్యూట్ గా పిలుస్తాం. ఓపెన్ సర్క్యూట్ గా పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో మనకి ఏం జరుగుతుంది? ఇది 16 volts ఆఫ్ బ్యాటరీ, 4 ohms ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ 8 ohms ఆఫ్ రెసిస్టెన్స్, 2 amperes ఆఫ్ కరెంట్ గా తీసినప్పుడు ఇక్కడ 2 ohms కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ముందుగా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు V minus 16/4 ohms గా రాయాలి. ఎలా రాశాను? ఇప్పుడు ఇది I is equal V/R రూపంలో రాశాను. రెండో విషయం ప్లస్ ఇక్కడ మనకు కనిపించే విషయం ఏంటి? ఇక్కడ 8 ohms కదా, కాబట్టి V minus 0 into 8/8 plus -2 కదా, -2 amps ఆఫ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో మెయిన్ గా మనకు వచ్చేటువంటి అంశం ఇంకొకటి ఏంటి? పాయింట్ ని డెరైవ్ చేయండి. ఇక్కడ ఇది 4×16 కదండి, అంటే ఇక్కడ రాసే విధానం V/4 -4 plus V/8 plus -2 into 0 equals to 0. ఈ -4 అండ్ -2 అనేది బయటికి వెళ్తాం. V/4 ప్లస్ V/8 మైనస్లన్నీ బయటికి తీసుకెళ్ళినప్పుడు మనకి 6 వస్తుంది. ఈ పరిస్థితుల్లో మనకు డైరెక్ట్ రాస్తే 8 4 2 అంటే 2V అండ్ ఒకటే V కాబట్టి ఇది సింగిల్ V గా రాస్తాం. ఈ 6 వాల్యూ రాస్తే ఏమొస్తుందండి? ఇక్కడ 3V/8 is equal to 6 గా రాస్తాం. అప్పుడు 3V is equal 48. V is equal 48/3 గా రాస్తే V ఈక్వల్స్ ఎంత వస్తుందండి? 16 వస్తుంది. అంటే ఈ 16 volts అనేది థెవెనిన్ వోల్టేజ్. థెవెనిన్స్ వోల్టేజ్ యొక్క వాల్యూ ఎంత? 16 volts. అంటే ముందుగా థెవెనిన్స్ వోల్టేజ్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు దాని వోల్టేజ్ ని మనం కాన్స్టెంట్ కు తీసుకురావాలి. ఈ పరిస్థితుల్లో అది ఓపెన్ సర్క్యూట్ లోకి తీసుకురావాలి. ఓపెన్ సర్క్యూట్ లోకి తీసుకురావాలి అంటే దాని A అండ్ B టెర్మినల్స్ ని మనం ముందుగా లోడ్ రెసిస్టెన్స్ నుంచి మనం సపరేట్ చేయాలి. ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ నుంచి మనం సపరేట్ చేస్తామో దెన్ లోడ్ కరెంట్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. ఇలా చేయాలి అంటే మనకు కావాల్సిన వోల్టేజ్ ని థెవెనిన్స్ వోల్టేజ్ గా పిలుస్తారు. ఈ థెవెనిన్ వోల్టేజ్ రావాలి అంటే సర్క్యూట్ ని ముందుగా ఓపెన్ చేయాలి. ఇది నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. ఇది దీంతో పాటుగా అనదర్ వన్ ఇక ఏం చేయాలి? ఇప్పుడు రెసిస్టెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడే రాస్తాను, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, గమనించాలి. ఏం కావాలండి? ఇప్పుడు థెవెనిన్స్ రెసిస్టెన్స్ రావాలి. థెవెనిన్స్ రెసిస్టెన్స్ అంటే గమనించండి, ఇందులో కనిపించేటువంటి ఓంలు 4 అండ్ 8 ohms కదా. ఈ వోల్టేజ్ సోర్స్ అన్నిటిని తీసేయాలి, షార్ట్ సర్క్యూట్ చేయాలి. షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? వోల్టేజ్ సోర్స్ అన్ని తీసేయబడతాయి.
అంటే నీకు ఇక్కడ గమనించే విషయం ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఇది రెసిస్టెన్స్ 4 ohms కదా, అండ్ ఇక్కడ కనిపించేది 8 ohms, ఇక్కడ కనిపించేది 2 ohms ఆఫ్ రెసిస్టెన్స్ గా రాస్తాం. ఇలా రాసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాల్సి ఉంటుందండి అంటే ఈ రెండు కూడా ఏంటండి ప్యారలల్. ప్యారలల్ అంటే ఏంటిది ఆర్ ప్యారలల్ ఇజ్ ఈక్వల్ ఒకటేమో 4 అండ్ ఒకటేమో 8. డైరెక్ట్ ఈక్వేషన్ ఉంది కదా ఏంటది, ఫర్ ఎగ్జాంపుల్ R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 గా రాస్తే 4 ఇంటూ 8 బై 4 ప్లస్ 8 గా మనం రాస్తాము. ఇక్కడ ఇచ్చిన దాంట్లో 32 బై 12 గా మనం రాస్తాం. 32 బై 12 అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ 2.6 ohms వస్తుంది. అంటే ప్యారలల్ లో ఇది 2.6 ohms వస్తుంది. దీంతో పాటుగా ఇది దీంతో ఎలా ఉంది సిరీస్ లో ఉంది కాబట్టి 2.6 ప్లస్ 2 ఇజ్ ఈక్వల్ ఎంత అండి 4.6 ohm అవుతుంది. దీన్ని మనం RTH గా రాస్తాం. RTH మీన్స్ థెవెనిన్ రెసిస్టెన్స్ అంట. ఏమంటామండి థెవెనిన్స్ రెసిస్టెన్స్ గా రాయడం జరుగుతుంది. అంటే థెవెనిన్స్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ 4.6 ohms 4.6 ohms గా ఉంది. ఈ యొక్క వాల్యూని బాగా గమనిద్దాం. దెన్ నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఇప్పుడు IL వాల్యూ కనుక్కోవాలి. IL వాల్యూ అంటే ఏంటి, సూత్రం ఏంటి, ఇక్కడ రాస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఒకసారి. IL ఇజ్ ఈక్వల్, IL అంటే ఏంటి లోడ్ కరెంట్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. IL ఇజ్ ఈక్వల్ VTH. VTH means Thevenin's voltage by Thevenin's resistance plus లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ. లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉందని నీకు 2 ohms ఉంది ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో. VTH వాల్యూ మీన్స్ ఎంత వచ్చిందండి మనకి, VTH 16 volts వచ్చింది కదా, 16 volts బై RTH వాల్యూ ఎంత వచ్చిందండి నీకు ఇక్కడ 4.6 ప్లస్ ఇదెంతండి 2 అంటే 16 బై 6.6 వాల్యూ వస్తుంది. 16 బై 6.6 అంటే నీకు ఎంత వస్తుంది 2.46 ఆంపియర్స్ రావడం జరుగుతుంది. 2.46 amps అనేది రావడం జరుగుతుంది. ఇది మనం కనుక్కునేటువంటి విధానం. దీనిలో థెవెనిన్స్ థీరం అంటే డ్యూయల్ థెవెనిన్స్ థీరంగా దేన్ని పిలుస్తారు అంటే నార్టన్స్ థీరంను పిలుస్తారు. నెక్స్ట్ క్లాస్ లో నార్టన్స్ థీరాన్ని మనం అబ్జర్వేషన్ చేద్దాం. ముందుగా గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1, మీరు ఇటువంటి క్యాలిక్యులేషన్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ వోల్టేజ్ ని మనం ఓపెన్ చేయండి, ఓపెన్ సర్క్యూట్ చేయండి. ఓపెన్ సర్క్యూట్ చేసి థెవెనిన్స్ వోల్టేజ్ ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎలా ఓపెన్ సర్క్యూట్ చేయాలి అని అన్నప్పుడు ఈ A అండ్ B టెర్మినల్స్ ని లోడ్ నుంచి మీరు లోడ్ ని పూర్తిగా తొలగించండి. అలా తొలగించినప్పుడు ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు మనం VTH వాల్యూని మనము థెవెనిన్ వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాని తర్వాత షార్ట్ సర్క్యూట్ చేయండి, రెసిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా క్యాలిక్యులేషన్ చేసినటువంటి రెసిస్టెన్స్ యొక్క విలువలని RTH అంటాం. RTH మీన్స్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ది థెవెనిన్స్ రెసిస్టెన్స్ వాల్యూ 4.6 వచ్చింది. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే లోడ్ కరెంట్ ని మనం IL ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు I = V/R గా ప్రిన్సిపల్. అలా చేస్తే మనకు 2.46 ఆంపియర్స్ వస్తుంది. ఇది చేసేటువంటి విధానం. ఖచ్చితంగా ఎగ్జామ్ లో థెవెనిన్స్ థీరం మీదైనా సరే, నార్టన్స్ థీరం మీదైనా సరే ఖచ్చితంగా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి. మీరు మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కి తెలిపేది ఏంటండి అంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చేటువంటి ఆల్ ఫెసిలిటీస్ మీరు తీసుకోండి. ఆ ఫెసిలిటీస్ ద్వారా మీకు 100% ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. డైలీ ఒక 100 క్వశ్చన్స్, డైలీ ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా మనకి అనాలిసిస్ పవర్ పెరుగుతుంది. సొల్యూషన్ ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి విధానాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలనే విధానానికి వెళ్ళడం జరుగుతుంది. ఏదో అదే థియరీ కనుక చదువుకుంటూ పోతే ప్రాక్టీస్ లేకపోతే కూడా బాగుంటుంది. ఓకే, విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.